గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను భరత్. ఇవాళ పత్రికల్లో ప్రధానంగా వచ్చిన అంశాలని చూస్తే ముందుగా V6 న్యూస్ ఆధ్వర్యంలో వస్తున్న వెలుగు దినపత్రికలో ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది. యాదగిరిగుట్ట సెక్స్ రాకెట్ కేసుకు సంబంధించి DNA టెస్ట్లో చాలా ఆసక్తికరమైన నిజాలు వచ్చాయి. ఏ తల్లి బిడ్డలో పోలీసులకు సవాలుగా యాదగిరిగుట్ట సెక్స్ రాకెట్ కేసు. దాదాపు 4 ఏళ్ల నుంచి 10 ఏళ్లలోపు చిన్నారులు 36 మంది వ్యభిచార గృహాల నిర్వాహకుల దగ్గర దొరికారు. వీళ్లకు తల్లిదండ్రులు ఎవరో తెలియని పరిస్థితి. మొత్తం 36 మంది పిల్లలకు DNA టెస్టులు చేస్తే కేవలం 3 పిల్లల పేరెంట్స్ను మాత్రమే గుర్తించారు. మరో 25 మంది చిన్నారుల DNA సరిపోలేదు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియలేదు. ఇంకొక 8 రిపోర్ట్స్ పెండింగ్లో ఉన్నాయన్న ఆసక్తికర కథనాన్ని వెలుగు దినపత్రిక ప్రచురించింది. ఆ 25 మంది పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, కిడ్నాప్ చేసుకొచ్చారా, ముఠాల దగ్గర కొన్నారా అన్న విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని 10 ఏళ్ల మిస్సింగ్ కేసుల మీద దృష్టి పెట్టారు. తమ పిల్లలే అంటూ కొద్దిమంది ముందుకు వచ్చారు. వాళ్ళకి DNA టెస్టులు కూడా కండక్ట్ చేసేందుకు సిద్ధమవుతుందంటూ ఒక ఆసక్తికరమైన కథనాన్ని వెలుగు దినపత్రిక ప్రచురించింది. అదేవిధంగా బంగారం ధర కూడా చాలా పెరిగింది. పసిడి పిరం తులం ధర ₹35,000కు తులం బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయంగా మాంద్యం పరిస్థితుల ఎఫెక్ట్. ఎగబడి కొంటున్న పలు దేశాల బ్యాంకులు. దేశంలో పెళ్లిళ్ల సీజన్తోనూ పెరిగిన డిమాండ్ 36,000కు చేరే అవకాశం ఉందంటున్న నిపుణులను. బంగారం ధర పెరుగుదలకు సంబంధించిన ఐటెం కూడా చూడొచ్చు. అదేవిధంగా అమెరికాలో కాల్పులు, యాదాద్రి జిల్లావాసి మృతి. కొత్త గోవర్ధన్ రెడ్డి 7 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళారు. నిన్న ఆయన ఒక స్టోర్స్లో మేనేజర్గా పనిచేస్తుండగా జరిగిన కాల్పుల్లో మరణించినట్టుగా సమాచారం అందింది. దానికి సంబంధించిన ఐటెంను వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఆ తర్వాత ఈనాడు దినపత్రిక మేలో స్థానిక సమరం, లోక్సభ ఎన్నికలు ఏప్రిల్లో ముగుస్తాయి. అనంతరం మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత పురపాలక ఊరు. సీఎం కేసీఆర్ నిన్న దీని మీద మంత్రులు, అధికారులతో సమావేశమై ఇమ్మీడియట్గా అంటే అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ఎన్నికలు కూడా ఒకేసారి కంప్లీట్ చేసేయాలి. ఇక 5 సంవత్సరాల వరకు ఎటువంటి ఎలక్షన్స్ ఉండకూడదన్న నిర్ణయానికి వచ్చారు. లోక్సభ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ కూడా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటారని ఈనాడు దినపత్రిక ప్రచురించింది. అదేవిధంగా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీ తప్పదు. కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియన్ స్పష్టీకరణ. కేరళకు జస్టిస్ ఎస్వి భట్టి. జస్టిస్ రాధాకృష్ణన్ను రాష్ట్రం నుంచి బదిలీ చేయొద్దని కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలించాలని చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు కొలీజియం తోసిపుచ్చిందంటూ ఈనాడు దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి పత్రిక చూసుకుంటే డాక్టర్ లేడు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత. 40% PHCల్లో డాక్టర్ లేరు, 20% ఆసుపత్రుల్లో అసలు నియామకాలు లేవు. మరికొన్ని PHCలకు డాక్టర్లు దూరం. ఏడాదిగా ఒక్క వైద్యుడు కూడా రాని ఆసుపత్రులు ఎన్నో ఉన్నాయంటూ ఆసక్తికరమైన కథనం ప్రచురించింది. ఆ తర్వాత కొత్త మంత్రులకు సంబంధించిన ఇంటర్వ్యూ కూడా. నమ్మకమైన వైద్యం మా లక్ష్యం అంటూ ఈటల రాజేందర్ ఇంటర్వ్యూ. అదేవిధంగా నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి రైతు బంధుగా నిలుస్తామంటూ ఆయనకు సంబంధించిన ఇంటర్వ్యూ కూడా ప్రచురించింది. మండే ఎండ, ఆ ఎండలకు సంబంధించిన ఐటెం కూడా. ఈ వేసవిలో తట్టుకోలేని ఎండలు. ఇప్పటికే 37 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత ఈసారి 50 డిగ్రీలకు తాకే అవకాశం అంటూ ఎండలు మండిపోతున్నాయన్న ఐటెం కూడా ఆంధ్రజ్యోతిలో మనం చూడొచ్చు. ఆ తర్వాత నమస్తే తెలంగాణ. నిన్న సౌదీ యువరాజు పర్యటించారు. ఉగ్రవాదం ఉమ్మడి సమస్య, పొరుగు దేశాలన్నిటికీ సహకరిస్తామంటూ సౌదీ యువరాజు సల్మాన్ వెల్లడించారు. పుల్వామా ప్రస్తావన లేకుండానే సౌదీ యువరాజు అదేవిధంగా మోడీకి సంబంధించిన ద్వైపాక్షిక చర్చలు ముగిశాయంటూ దానికి సంబంధించిన ఐటెం చూడవచ్చు. అదేవిధంగా 2 లక్షల కోట్ల బడ్జెట్. రేపు రాష్ట్ర బడ్జెట్ను కేసీఆర్ ప్రవేశపెట్టబోతున్నారు శాసనసభలో. సో దీని దాదాపు 2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. పెరుగుతున్న సొంత రాబడులు, పన్నేతర ఆదాయం, అదే స్థాయిలో పెరుగుతున్న రాష్ట్ర బడ్జెట్. 15,000 కోట్లకు రైతు బంధు నిధులు ఇచ్చే అవకాశం. రైతు రుణమాఫీకి 20,000 కోట్ల రూపాయలు ఇచ్చే అవకాశం. రైతు బీమా కూడా 1,500 కోట్ల రూపాయలు కేటాయించే అవకాశం. పింఛన్లకు కూడా రెట్టింపు కేటాయింపులు ఉండే అవకాశం అంటూ నమస్తే తెలంగాణ దినపత్రిక బడ్జెట్ సంబంధించిన ఐటెం ప్రచురించింది. ఆ తర్వాత సాక్షి దినపత్రిక అక్షరాల 2 లక్షల కోట్లు దాటనున్న రాష్ట్ర బడ్జెట్. సేమ్ ఇదే బడ్జెట్కు సంబంధించిన ఐటమే మనం చూడొచ్చు సాక్షిలో కూడా. సాగు సంక్షేమాలదే జోరు, 2.13 లక్షల కోట్లతో బడ్జెట్ రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న కేసీఆర్ అంటూ బడ్జెట్ సంబంధించిన ఐటెం కూడా మనం చూడొచ్చు.
యాదగిరి గుట్టలో దొరికిన చిన్నారులు దాదాపు 36 మంది పిల్లలు వ్యభిచార గృహాల నిర్వాహకుల సంరక్షణలో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా DNA టెస్టులు పూర్తి చేస్తే కేవలం 3 పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ మాత్రమే సరిపోలేదు DNA. మరొక 25 మంది చిన్నారుల DNA సరిపోలేదు. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాన్ని వెలుగు దినపత్రిక ప్రచురించింది. దీనిపై చర్చించేందుకు మన V6 స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ నుంచి హర్షవర్ధన్ రెడ్డి, బీజేపీ నుంచి సునీతారెడ్డి, టీఆర్ఎస్ నుంచి వాసుదేవరెడ్డి మనతో పాటు ఉన్నారు V6 స్టూడియోలో. ముందుగా సునీతారెడ్డి గారు, యాదగిరి గుట్టలో చూశారు, దాదాపు ఒక 4-5 నెలల క్రితం ఇది చాలా సంచలనం సృష్టించింది ఈ సంఘటన. చాలామంది మహిళా సంఘాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు, వీళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారన్నది. ఇప్పుడు కేవలం 3 పిల్లలు సంబంధించిన DNA మాత్రమే మ్యాచ్ అవుతుంది. మిగతా వాళ్ళ సంబంధించి వేరే బోర్డు తెలియదు, వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనేది కూడా తెలియదు. ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం, ఏం చేయాలి సమాజం, ఏం చేయాల్సిన అవసరం ఉంది? గత 7 నెలల కింద అనుకుంటా, 7-8 నెలల కింద ఈ సంఘటన జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంచలనం సృష్టించింది. ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. అలాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటివి జరుగుతున్నాయని తెలిసినప్పుడు ఫస్ట్ భక్తులం కానీ ప్రజలు కానీ బాగా షాక్ అయిపోయినారు. కానీ ఆ చుట్టుపక్కల నివసించే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ అబ్జర్వేషన్లో ఇక్కడ ఇలా వ్యభిచారం జరుగుతూ ఉంది. చిన్నపిల్లలని ఉమెన్ ట్రాఫికింగ్ చేసేసి వాళ్ళని తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచార గృహాలలో హింస పెడుతున్నారు, వాళ్ళని బాధ పెడుతున్నారని వాళ్ళు తెలుసుకొని మనకు షీటీమ్స్కి పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవడము, ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుందంటే రోజు రోజుకు ఈ చిన్నపిల్లల్ని ఇప్పుడు ముఠాలు అపహరించడం కానీ, చిన్నపిల్లలు ఎక్కడ దొరికితే అక్కడ భిక్షం ఎత్తించడానికి తీసుకెళ్లడం కానీ, లేదంటే ఇట్లా వ్యభిచార గృహాలకు అమ్మేసుకోవడం కానివ్వండి, ఇలాంటివి బాగా చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాము, ఎప్పుడు పేపర్లలో వస్తూనే ఉంది, మనము న్యూస్ ఛానళ్ళలో చూస్తూనే ఉన్నాము. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ముందు చిన్నపిల్లల్ని తీసుకుపోయి వాళ్ళని ప్రిపేర్ చేసి 10-12 సంవత్సరాల వయసు వచ్చే వాళ్ళకి ఈస్ట్రోజన్ ఇంజెక్షన్లు కానివ్వండి, హార్మోనల్ ఇంజెక్షన్లు కానీ ఇలాంటివన్నీ ఇచ్చి వాళ్ళని త్వరగా ఒక పెద్ద వయసుకు వచ్చే విధంగా చేసి వాళ్ళ నిర్బంధంగా రాక్షసంగా వాళ్ళ మీద బలవంతంగా వ్యభిచార గృహాలలో అమ్మేయడమా లేదంటే వాళ్ళే చేయడమా అనేది మనం చాలా చోట్ల చూస్తున్నాము. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఒక మహిళగా నేను చాలా బాధపడుతున్న విషయం. ఎందుకంటే ఆడపిల్లలు తల్లిదండ్రుల సమక్షంలో పెరిగితే వాళ్ళు ఏ విధంగా ఉంటారో, ఇలాంటి అరాచక శక్తుల మధ్యలో పెరిగితే ఏ విధంగా ఉంటారు అనేది మనం చూస్తుంటే తెలుస్తుంది. అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన ఆడపిల్లల్ని మనం అరాచక శక్తుల చేతుల్లోకి చిక్కుతా ఉన్నారు. ఇది వీళ్ళు ఎక్కడ స్కూళ్ళ దగ్గర అరికట్టేది ఎట్లా? అసలు ఇంతమంది ఎట్లా వచ్చారు, వీళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? కొద్దిమంది తల్లిదండ్రులు కూడా అదే ఎవరైతే పిల్లలు మనకు దాదాపుగా అపహరించబడ్డారు స్కూల్స్ లో దగ్గర కానివ్వండి, ఎక్కడో రోడ్ల మీద కానివ్వండి, వాళ్ళకి ఏదో ఒక ఆశ చూపి పిల్లల్ని అపహరించిన వాళ్ళని కానీ, ఎవరైతే తల్లిదండ్రులు పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారో నా పిల్లలు ఏమన్నా అక్కడ ఉన్నారేమో అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఒకళ్ళు 3-4 దొరికినట్టున్నారు. మిగతా వాళ్ళని వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేదు. DNA టెస్టులు చేసినారు కూడా, అయినా ఫైండ్ అవుట్ చేయలేరు. నేననేది ఏంటంటే మన రాష్ట్రానికి ఒక్కటికే పరిమితమైందని కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో కూడా తీసుకురావచ్చు. ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నుంచి ఆడపిల్లల్ని ముంబైకి అమ్మేయడం, గల్ఫ్ దేశాలకు అమ్మేయడం, ఇతర దేశాలకు అమ్మేయడం కూడా మనం చూస్తున్నాము. ఏదో రకంగా ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. కాబట్టి నేనేమంటా అంటే మనం ఈ లిమిట్ ఇంతవరకే కాకుండా వీళ్ళు ఇంకెక్కడి నుంచి తెచ్చారో అనేది, ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినారు, దాదాపు 29 మంది కస్టడీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి వాళ్ళు అడిగితేనేమో వాళ్ళు ఇంకో సమాధానం చెప్తున్నారు. మా దగ్గర ఇంత గతంలో ఉన్న మహిళల దగ్గర నుంచి వచ్చిన పిల్లలు వీళ్ళు అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. కానీ అది ఏది కరెక్ట్ అనేది గవర్నమెంట్ ఇంకా కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడైతే కేసులు వీళ్ళ ఫోటోలు వెబ్సైట్లో పెట్టడం కానివ్వండి, వాళ్ళ పేరెంట్ ఇంకా అదర్ స్టేట్ పోలీస్ స్టేషన్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానివ్వండి చేయాలి. ఇప్పుడు ఏదైతే ఫైండ్ అవుట్ చేయని పిల్లలు ఉన్నారో వాళ్ళని సంరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. వాళ్ళకు మంచి ఆహారం కానీ, చదువు కానీ, ఒక ఉన్నతమైన ఈ విధంగా డెవలప్మెంట్ చేసే విధంగా వాళ్ళ మీద ఏం వచ్చా మేము ఈ విధంగా ఉన్నామే, ఈ విధంగా అటు పోయినామా అనేది ఇదే అదర్స్ ముందు తల వంచుకొని సింక్ అవుతారు పిల్లలు.
తెలివి వచ్చినాక అయ్యో ఒక మచ్చలాగా అలాంటివి ఏం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సమాజంలో ఉన్న ఏదైతే సొసైటీస్ ఉంటాయి కానీ ఎవరైనా వాళ్ళని తీసుకొని మంచి ఒక గౌరవనీయమైన ఎడ్యుకేషన్ చెప్పించి మంచిగా తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక మహిళగా నేను అనుకుంటున్నాను. వాసుదేవ్ రెడ్డి గారు, యాదగిరిగుట్ట ఒక పుణ్యక్షేత్రం. దీనికి సంబంధించి గతంలో అక్కడ లోకల్ వారందరూ కూడా షీటీమ్స్కు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం షీటీంకి సంబంధించిన అధికారులంతా కూడా వాటిపైన సోదాలు నిర్వహించి మొత్తం దాడులు నిర్వహించి అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళ ఇళ్లను కూడా సీజ్ చేయడం జరిగింది ప్రభుత్వ పరంగా. అదే కాకుండా దాదాపుగా 29 మంది నిర్వాహకుల పైన కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా జైలులో మగ్గుతున్నారు ఆల్రెడీ ప్రజెంట్. సో తెలంగాణ ప్రభుత్వం కూడా తెలిసిన వెంటనే ఒక పుణ్యక్షేత్రం దగ్గర ఇట్లాంటి వ్యభిచార వ్యవస్థ నడవడం అనేది ఒక దురదృష్టకరమైన విషయం. దీన్ని అందరూ వ్యతిరేకించాల్సిందే, ఖండించాల్సిందే. ముఖ్యంగా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వలాభం కోసం, వారి స్వార్థం కోసం, వారి డబ్బుల కోసం ఇట్లాంటి అమ్మాయిలను తీసుకొచ్చి కొనుక్కొచ్చి వారి DNA మన ఇప్పటిదాకా అక్క చేసి సోదరి హార్మోన్స్ ఇంజెక్షన్లు వేసి వ్యభిచార కూపంలోకి దించడం అనేది ఇంకా దారుణమైన విషయం. వాళ్ళకి పీడీ యాక్ట్ కాదు, వాస్తవంగా అయితే నా దృష్టిలో అయితే డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక యాసిడ్ దాడి లాంటిదే. అంటే అమ్మాయిల పైన కాలేజీ వ్యవస్థలో ప్రేమ దాడులు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అట్లా ఏ విధంగా అవుతున్నదో దానికంటే అతి దారుణమైన వ్యవస్థ ఈ వ్యభిచార కూపంలోకి తీసుకురావడం అనేది. కాబట్టి వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్న ఇట్లాంటి వ్యభిచార గృహాలు ఎక్కడున్నా, అది యాదగిరిగుట్ట కావచ్చు, ఈ ముఖ్యంగా బాగా గమనిస్తే మనం చాలా పుణ్యక్షేత్రాల దగ్గర ఇట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడు చాలా వెమ్లవాడలో కొన్ని కేసులు బయటపడ్డాయి. అప్పుడు అది ఒక రాజరాజేశ్వర టెంపుల్, చాలా తెలంగాణ ప్రాంతంలో అందరికీ కూడా వెమ్లవాడ అనేది ఒక సెంటిమెంటు. చాలా పుణ్యక్షేత్రాల దగ్గర ఇట్లాంటి వ్యభిచార గృహాలు నడవడం అనేది అది కొంత సమంజసంగా కనిపిస్తలేదు. కానీ అక్కడ ఉన్న నిర్వాహకులు కావచ్చు లేదా పోయే విటులు కావచ్చు ఒక రకంగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇలాంటి వ్యభిచారాన్ని నడిపియడమే నేరము. అందులో ఇంకా పార్టిసిపేట్ కావడం అనేది ఇంకా నేరం. కాబట్టి దీనికి తప్పనిసరిగా ప్రభుత్వాలు ఇంకా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా దీనికి ఒక చట్టాన్ని రూపొందించే విధంగా. ఇప్పుడు మిగతా ముంబైలో అయితేనో పర్మిషన్తో నడుస్తాయి. ముంబై లాంటి రెడ్ లైట్ ఏరియాలలో అంటే ప్రభుత్వాలు అక్కడ ప్రభుత్వాలు ఏదో పర్మిషన్లు ఇచ్చి, కానీ ఇక్కడ లేదండి, ఎక్కడ లీగల్ కాదు, పర్మిషన్ లేదు ఎక్కడ కూడా. ముంబైలో రెడ్ లైట్ ఏరియాలో ఎక్కడ కూడా చట్టబద్ధం కాదు. అది వేరు. ఇది చిన్న పిల్లల్ని 4 సంవత్సరాల 10 సంవత్సరాల వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి అంటే దీని మొత్తానికి రూపం అవ్వడానికి దీనిపైన ఒక చట్టం తీసుకురావాలి. అంటే ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకొచ్చి ఇట్లాంటి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు లేరు. చైల్డ్ ట్రాఫికింగ్ చట్టం కానీ ఎవరు సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లేదు. అది ప్రాబ్లం. డెఫినెట్ ఇప్పుడు కంప్లైంట్ రాగానే చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కావచ్చు లేదా అక్కడ ఉన్న షీటీమ్స్ అధికారులు కావచ్చు, పోలీసు కావచ్చు, ప్రధానంగా అక్కడ ఉన్న రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ గారు స్వయంగా రంగంలోకి దిగి మొత్తం పరిశీలించి వాళ్ళని అరెస్ట్ చేస్తే మొత్తం కింద సొరంగాలు తవ్వి వాళ్ళని లోపల దాక్కునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సందర్భంలో అంటే ఇంతమంది పిల్లలు అసలు ఎక్కడి నుంచి వచ్చారో, అంతకాలం ఏం చేశారు మరి అర్థం కాలేదు. ఇప్పుడు బయట బయటపడలేదు, వాస్తవం కూడా చాలా రోజుల దాకా బయటపడలేదు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గమనించి షీటీమ్స్కు వాళ్ళు చెరవేయడంతో మొత్తం పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ సిబ్బంది అంతా కూడా రంగంలోకి దిగి వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భంలో అంటే ఎంత దారుణం అంటే దాంట్లో కింద సొరంగాలు కూడా పెట్టి అమ్మాయిలను దాయడం, వీళ్ళు కూడా దాక్కోవడం అనేది అంటే వీళ్ళకి ఏదో మొత్తం అంతర్రాష్ట్ర మూట, దొంగల మూట కదా. అమ్మాయిలను కానీ చిన్నపిల్లలను కానీ కిడ్నాప్ చేసి అమ్ముకునే వ్యవస్థ తెలంగాణ ప్రాంతంలో, అందులో పుణ్యక్షేత్రం లాంటి యాదగిరి దగ్గర ఉండడం అనేది చాలా దురదృష్టకరం. దీనికి తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వం ఇంకా కఠిన చర్యలు తీసుకొని మొత్తానికి రూపుమాపి ఇలా యాదాద్రి పుణ్యక్షేత్రానికి తెలంగాణ ప్రభుత్వం అంగు ఆర్పాటలు బ్రహ్మాండమైన టెంపుల్ను డెవలప్మెంట్ చేస్తున్న సందర్భం. కాబట్టి ఇట్లాంటి వాటిని అక్కడ మొత్తానికే లేకుండా రూపుమాపి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు. ఇక ముందుగా చెప్పాల్సి వస్తే ఈరోజు మీ వెలుగు దినపత్రిక తీసినటువంటి అంటే వెలుగులోకి తెచ్చినటువంటి ఈ అంశాన్ని మనం కనుక మాట్లాడాల్సి వస్తే చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు వ్యక్తుల యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరిగింది, దాంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా సైమల్టేనియస్లో పెరుగుకుంటూ వస్తుంది. అంటే ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల మనం అంటే ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏం జరుగుతుంది, మనం ఎక్కడో సమాచారం లేకుండా లేం. మనం ఇప్పుడు నాగరికంగా చాలా ఎదిగిపోయినటువంటి సందర్భం. దీంట్లో ఈ అమ్మాయిల్ని ఎవరు ట్రాప్ చేస్తుండ్రు, ఎవరు కిడ్నాపులు చేస్తుండ్రు, ఇలా వ్యభిచార గృహాలు అనేది
దేశం మొత్తం కూడా యాదగిరిగుట్ట వైపు చూడాలని ముఖ్యమంత్రి గారు ఒకవైపు చెప్తున్నారు. మరి దేశం మొత్తం కూడా ఇవాళ నిజంగానే చూసే పరిస్థితి వచ్చింది ఇలాంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి ఇష్యూ వల్ల. ఒక్క యాదగిరిగుట్టలనే కాదు, సోదరులు వాసుదేవరెడ్డి గారు చెప్పినట్టు అనేక టెంపుల్స్ దగ్గర ముఖ్యంగా తిరునాళ్ళు జాతరలు జరుగుతాయి చూడండి. 10 రోజులు 15 రోజులు జాతరలు జరిగే దగ్గర కూడా ఈ యొక్క వ్యభిచారం అనేది మనం వింటూనే ఉన్నాం గత ఎన్నో ఏళ్ళ నుంచి. ఇవాళ కూడా ఈ టెంపుల్స్ జాతరలే కాకుండా చాలా వారు బాంబే గురించి చెప్పిండ్రు, హైదరాబాద్ నగరంలో కూడా మనం మిస్ అవుతున్న యాంగిల్ ఏంటంటే ఓన్లీ నేను అదే చెప్పబోతా ఉన్నాను. అంటే ముందుగా ఇటువంటి కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా సమాజం నుంచి దూరం చేయాలి. ఈ వ్యభిచార గృహాలు అనేది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు వచ్చిన కంప్లైంట్స్ను వేగంగా పరిశోధించి ఛేదించి దాన్ని విచ్ఛిన్నం చేస్తే తప్ప వ్యవస్థలో ఇటువంటివి పుట్టుక రాకుండా ఉంటాయి. ఇవాళ చిన్నపిల్లలండి 4 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు ఇక్కడ రాసిండ్రు కదా, దాదాపు 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల అమ్మాయిలు ఇక వాళ్ళకి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళ పేరెంట్స్ కూడా గుర్తుపట్టలేని స్థితి ఉంది. మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏమన్నారు, ఒక 3 మాత్రమే తమ పిల్లల్ని డిఎన్ఏతో పోల్చుకొని గుర్తుపట్టగలిగారు, మిగతా వాళ్ళు పేరెంట్స్ చాలామంది వచ్చిన వాళ్ళ పిల్లలు అక్కడ దొరకలేదని. అంటే వాళ్ళ పిల్లలు ఇంకొకరికో వెళ్ళిపోయి ఉంటారు కదా, ఎక్కడికో ట్రాప్ అయి ఉంటారు కదా. అంటే ఇక్కడ సమాజంలో బతకడానికి కూడా ఒక చాలా మంది పిల్లలు మిస్ అయిన వాళ్ళు వచ్చి మా వాళ్ళు ఉన్నారా అని చెక్. ఇప్పుడు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళకు డిఎన్ఏ టెస్ట్ చేసింది కూడా రెడీ అవుతున్నారు. భరత్ గారు ఏమంటున్నావు, ఒక 100 మంది వచ్చింటారు మా పిల్లలు ఉన్నారేమో అని, కానీ అక్కడ 3 దొరికిండ్రు. అంటే ఇంకా 97 మంది పిల్లలు అక్కడ లేనట్టే కదా. ఆ 97 పిల్లలు ఎక్కడో దగ్గర ట్రాప్ అయినట్టే కదా, ఎక్కడో ఉన్నట్టే కదా. వాళ్ళ పిల్లల కోసం ఎంత ఆక్రోశిస్తుంటారో, ఎంత ఆక్రందన ఉంటుంది వాళ్ళ లోపల. ఇది కూడా ఒక ప్రభుత్వం ఇంటెలిజెన్స్, నేను ప్రభుత్వాన్ని విమర్శించను, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, ఎక్కడ ట్రాప్ అవుతుండ్రు, నిర్భయ చట్టాలు వచ్చినాయి, షీ టీమ్స్ వచ్చినాయి. ఇవన్నీ వచ్చినాక కూడా మనం ఇటువంటివి చర్చించాల్సి రావడం అనేది దురదృష్టకరం. ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సి వస్తుంది సార్. ఇవాళ మనం రోజు వెళ్తున్న ఇప్పుడు సిగ్నల్స్ కాడ చూడండి, ఎంత చిన్న పిల్లలు బెగ్ చేసుకుంటూ కనపడతారు. మనకు ఆడంగానే పోతాం అందరం. ఆల్ పార్టీస్లో నాయకులు పోతారు, మినిస్టర్లు పోతారు, సీఎంలు పోతారు, అధికారులు పోతారు, అందరు పోతారు, కానీ ఎవరు పట్టించుకోరు. చిన్న పిల్లలు బెగ్ చేస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్లో ప్రతి సిగ్నల్ దగ్గర చైల్డ్ లేబర్ ఎంతమంది ఉంటారు చూడండి. ఎక్కడ చూసినా ఏ సిగ్నల్ అన్ని సిగ్నల్స్ దగ్గర కనపడతారు. ఒకటి మన చెప్పుకోవాల్సి వచ్చేది ఏంటంటే, కొన్ని జిల్లాలలో వెనకబడిన తనం ఉండడం వల్ల చిన్న తనంలో కూడా పిల్లలు అమ్మేసుకుంటున్నారు అనేది మనం ఎప్పటి నుంచో వింటున్నాం. అలా అమ్మేసుకున్న వాళ్ళని కూడా మనం గుర్తుపట్టలేని పరిస్థితి. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఎప్పుడూ చెప్పుకుంటాం మహబూబ్ నగర్ నుంచి, తండాల నుంచి వాళ్ళకి పాపం వెళ్ళలేక పిల్లలు నమ్ముకుంటున్నారు అని చెప్పేసి మనం ఎంతో బాధపడుతూ చెప్తా ఉంటాము. అలాంటి పిల్లలు కూడా కొంతమందిని వీళ్ళు చేరదీసి ఉండొచ్చు, వాళ్ళని సాకి పెద్ద చేసి కొంచెం యుక్త వయసులో వచ్చే విధంగా హార్మోన్స్ ఇచ్చేసి వాళ్ళు ఈ ఉమెన్ ట్రాఫికింగ్ వాడుకుంటూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళని కూడా మనం కనిపెట్టడం ఇప్పుడు అవ్వదు. ఇంకోటి ఏంటంటే, ఏ తల్లిదండ్రులు అయితే నా పిల్లలు పోయిందని అన్నారు, దాని మీద ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? ఇప్పుడు మీరే అంటున్నారు, ఇప్పుడు అన్న కూడా అదే అన్నారు, 97 మందికి మరి వాళ్ళ పిల్లల్ని ఎవరు ఎక్కడ ఎత్తుకపోయినారు అనేది. మరి ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు కూడా మన వ్యవస్థలు వాళ్ళ పిల్లల్ని కనిపెట్టలేకపోతుండడం మన దురదృష్టమే. ఈ పిల్లలు ఏదో ఒక రాష్ట్రంలోనూ ఏదో ఒక దేశంకో మనకు అది పంపించే అవకాశం ఉంది కదా, అలానే మనకు దగ్గరకు వచ్చిన పిల్లలు కూడా ఉంటారు. ఇక పోలీస్ వ్యవస్థ కూడా అక్క చెప్పినట్టు పోలీస్ వ్యవస్థ కూడా ఎవరైతే మిస్సింగ్ కేసులు ఏదైతే నమోదైనాయో వాటన్ని కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ఎక్కడైతే చిన్న పిల్లలు కిడ్నాప్ అయినని చెప్పి ట్రేస్ అవుట్ చేస్తున్నారు. అంటే వీటికి వాటికి ఏమన్నా డిఎన్ఏ పరీక్షలకు ఏమన్నా లింక్ ఉంటుందా, వీళ్ళకి సంబంధించిన పిల్లలు ఏమన్నా ఆ యాదగిరి గుట్టకు సంబంధించిన సెక్స్ సంబంధించిన ఆ పిల్లలు అలా ఉండి ఉంటారా అనే దాని మీద కూడా ఇప్పుడు విచారణ జరుగుతున్నది దానికి సంబంధించి. ఓకే రైట్. రేపు రాష్ట్ర బడ్జెట్ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టబోతున్నారు అసెంబ్లీలో. అదేవిధంగా ఇవాళ సాయంత్రం మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారి కేబినెట్ సమావేశం కూడా కాబోతుంది. దీని మీద చర్చిద్దాం. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు రాష్ట్ర బడ్జెట్ను. హర్షవర్ధన్ రెడ్డి గారు, బడ్జెట్ రేపు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థిక శాఖ కూడా ఆయన దగ్గరే ఉంది. ఫస్ట్ టైం 2 lakh crores దాటబోతుంది రాష్ట్ర బడ్జెట్. ముఖ్యమంత్రి గారు గతంలో కూడా 1,74,000 కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టించారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారు. ఈరోజు బడ్జెట్ను లక్షల కోట్లని చెప్పడం వల్ల అంటే మా రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందిందని చెప్పేసి చెప్పుకోవడానికి అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందంటే, గత సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి వార్షిక బడ్జెట్లో కేటాయింపులు బడ్జెట్ ఏమో 1,74,000 కోట్లు,
కేటాయింపులకు వచ్చేసరికి 1,27,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయబడ్డది. అంటే మిగతా 47,000 కోట్లు ఖర్చు ఎందుకు చేయలేకపోయినారు? ఈ రాష్ట్రంలో ఆ ఖర్చు అవసరం లేకపోయిందా, లేదా అవసరం ఉన్నప్పటికీ వీళ్ళ దగ్గర ఆ రాబడి రాలేదా? ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం వార్షిక బడ్జెట్కు సంబంధించినటువంటి విషయాన్ని స్పష్టం చేసి ఈ సంవత్సరం అది 2 కోట్ల 4 లక్షల 5 లక్షల అనేది చెప్పాలి. ఎందుకంటే ఇవాళ పారదర్శకంగా ప్రజలకు తెలియాలి. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇక 1,00,000 కోట్ల మీద నడుస్తుంది. ఇవాళ 2 లక్షల కోట్ల మైలురాయిని కూడా దాటబోతుంది. మేము సంతోషపడతాం మా తెలంగాణ ఇంత అభివృద్ధి చెందిందంటే. బట్ అట్ ద సేమ్ టైం అది ఎందుకు ఖర్చు కావడం లేదు? అది ఇక్కడ నీడ్ లేదా, నీడ్ ఉన్నా నిధులు లేవా, నిధులున్నా వీళ్ళు ఇవ్వలేకపోతున్నారా? ఈ నిర్లక్ష్యమైంది. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఈ వార్షిక సంవత్సరంలోనే జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో దాదాపు 90% నిధులు ఫ్రీజింగ్ చేయబడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఎప్పుడూ లేని విధంగా ప్రతి నెల ఇవాళ జీపీఎఫ్లో ఉన్నటువంటి నిధులు డ్రా చేసుకుందామంటే ఉద్యోగులకు ఫ్రీజింగ్ ఉంటుంది, ట్రెజరీలో సర్పంచ్లకు ఫ్రీజింగ్ ఉంటుంది, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఫ్రీజింగ్ ఉంటుంది. మరి ఇన్ని ఫ్రీజింగ్ ఎందుకు ఉన్నాయి? 1,74,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి పద్దులు పెట్టి మరి ఇన్ని ఫ్రీజింగ్లు ఎందుకు చేసినారు? ఎక్కడ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించబడడం లేదు, ఎక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు బిల్లులు చెల్లించడం లేదు, ఎక్కడ కూడా సప్లిమెంటరీ బిల్లులు పాస్ కావడం లేదు. మేము అనడం కాదు, మీరు మీ V6 ద్వారా ఏ ట్రెజరీ ఆఫీసర్, నేను ఒక్క ట్రెజరీ ఆఫీసర్ అను 31 జిల్లాలో ఎలక్షన్ జరిగింది కదా, కొంచెం వెల్ఫేర్ నో అండి, నేను ఒక్కరోజు గురించి చెప్తలేను. ఈ వార్షిక ఆదాయము లేదా తెలంగాణ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు దాదాపు 100 సార్లు ఫ్రీజింగ్ ఉంటుంది. స్టిల్ టుడే ఇవాళ కూడా 31 జిల్లాలో ఉన్న ఎస్టీఓలకు మీరు ఫోన్ చేయండి, ఫ్రీజింగే ఉంది. ఒక్క నెలవారీ వేతనాలు తప్ప ఏవి రావడం లేదు, ఎక్కడ కూడా బిల్లులు లేవు, ఎక్కడ కూడా కేటాయింపులు లేవు. ఇవాళ మీరు చదివినటువంటి న్యూస్ అండ్ వ్యూస్లో మీరు చదివినటువంటిలో వైద్య శాఖలో దాదాపు 40% ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయని మీరే చదివినారు. నేను అనలే, నేను ప్రిపేర్ అయ్యి రాలే, మీరు చదివిందే ఇన్న వచ్చిన ఇమ్మనే. మరి 40% నిధులతో కొట్టుమిట్టాడుతున్నాయి. అక్కడ డాక్టర్లు లేరు, డాక్టర్ల నియామకం లేదు. 40%లో వైద్యులు లేరు అని చదివి అదే వైద్యులు లేరు, నియామకాలు లేవు, ఇవాళ ఉద్యోగ నియామకాలు లేవు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగులు దాదాపు 40,000 మంది రిటైర్డ్ అయినారు. వాళ్ళ శాలరీస్ అన్ని మిగిలినాయి. మరి అవెక్కడ ఖర్చు పెట్టినావు? ఉట్టిగా ఊకదంపుడుగా. ఇవాళ ఇంకొకటి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే మళ్ళీ వస్తాను, ఒక్కొక్క నిమిషం నేను కంప్లీట్ చేయాలి. ఈరోజు ఈ 2 లక్షల కోట్లు అంటున్నావు కదా, ఈ 2 లక్షల కోట్లు నువ్వు ఎట్లా తీసుకొస్తున్నావు? ఈ రాష్ట్రంలో పన్నేతర పన్నుల ఆదాయం అని చెప్పేసి మీరు చదివినరు. మరి పన్నేతర ఎక్కడ ఎంత వస్తుంది, పన్నుల నుంచి ఎంత వస్తుంది అనేది స్పష్టం చేయాల్సిన అవసరం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బడ్జెట్ లో అని పెడతారు కదా. బడ్జెట్ లో లాస్ట్ టైం కూడా పెట్టిండ్రు. నేను అదే అడుగుతున్నా, కానీ ఖర్చు పెట్టట్లేదు. చెప్పినంత ఖర్చు కాదు, రాబడి రావడండి. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఎక్సైజ్ ఉంటుంది, బ్రూవరీస్ అండ్ బ్రేజరీస్ అని చెప్పేసి, ఈ రోజు కూడా గవర్నమెంట్ వాళ్ళకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల మీరు చూసింటారు, మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో లిక్కర్ దొరకలేదు, డిస్ట్రిబ్యూటర్లకు వెళ్ళి లిక్కర్ దొరకలేదు. బికాస్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు చెల్లించడం లేదు. మరి ఎక్కడ పోయింది బడ్జెట్ అంతా? ఏం చేస్తుండ్రు అంటే ఉట్టిగేదో దేశంలోనే 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా నేను 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని పెట్టినా అంటే జనమంతా మేము ఇంత అభివృద్ధిలో ఉన్నాం అనుకోవాలి. కానీ బాధితులు కూడా అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు, బిల్లులు లేక వచ్చేవి లేక. అది కూడా ఒకసారి చూసుకోవాలి. సుంతారెడ్డి గారు, ఇప్పుడు 2 లక్షల కోట్లు పెట్టినామని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కంటే మన తెలంగాణ ఏర్పాటైన కానించి ఎక్కువ పెట్టుకుంటూ వస్తున్నారు. 1,25,000 మొదటిసారి, 1,50,000, 1,75,000 ఈ విధంగా పెంచుకుంటూ వస్తున్నారు. కానీ డెవలప్మెంట్ కళ్ళ నుంచి చూస్తే మనకేముంది? ఇవాళ 61,000 అప్పుల నుంచి మనం 2.5 లక్షల కోట్లకు అప్పులకు పెరిగిపోయినాం తప్ప ఇక్కడ అభివృద్ధి ఏందో మనకు అర్థం కావట్లేదు. ఏ డిపార్ట్మెంట్ చూసినా ఇవాళ కాంట్రాక్టర్లు రోడ్ల మీద బోర్డులు పెడుతున్నారు, మాకు అది డబ్బులు ఇవ్వట్లేదు, మా బిల్లులు ఇవ్వట్లేదు, మమ్మల్ని క్షమించండి, ప్రజలు మీకు ఇన్కన్వీనియంట్ కల్పిస్తున్నందుకు మేము ఈ రోడ్లు వేయలేకపోతున్నాం, డబ్బులు లేకపోవడం వల్ల అని చెప్తున్నారు వాళ్ళు. నిన్నటికి నిన్న మనకు ఆరోగ్యశ్రీ వాళ్ళకు 600 కోట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండి ఆరోగ్యశ్రీ వాళ్ళు ధర్నా చేసి వాళ్ళు అసలు హాస్పిటల్కు మేము 1,200 కోట్లు 600 కోట్లు ఇవ్వమని అడిగారు. 1,200 కోట్లు బకాయి 600 కోట్లు కొనసాగిస్తామని చెప్పిన సందర్భంగా కూడా అది కూడా కొద్ది రోజులు ఆపి మళ్ళీ ఏదో సెటిల్మెంట్ చేసిండ్రు. దానికి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లలో మీరు చూడండి, ఎక్కడికి పోయినా ఇప్పుడు రైతు బంధు అని ఇచ్చిండ్రు,
ఎలక్షన్ల ముందు బాగానే ఉంది. ఎలక్షన్ తర్వాత ఇప్పుడు నేను సొంతంగా దానికి బాధితురాలిని. నాకు అక్టోబర్ 26వ తారీఖు నవంబర్ 26వ తారీఖు నాడు నాకు SMS వచ్చింది, రైతు బంధు పథకంలో మీకు డబ్బులు వచ్చినాయి, మీ అకౌంట్కి వేసినామని. నేను మీకు ఫోటో చూపిస్తాను, నేను దీంట్లో మాకు వచ్చిన SMS చూపిస్తాను, నా అకౌంట్ కూడా చూపిస్తాను. ఇప్పటి వరకు రైతు బంధు పథకంలో పైసలు వేయలేదు, లేవంటారు. MRO ఆఫీస్కి పోయి మాకు SMS ఇచ్చి 3 నెలలు అవుతుంది, నాకు ఇంతవరకు డబ్బులు పడలేదు. ఏంటి అంటే మా దగ్గర డబ్బులు లేవు మేడం, ఆ రోజు వస్తాయి అనుకొని మేము ఇచ్చేసినాం, మాకు దగ్గర డబ్బులు రాలేదు, మేము ఇవ్వలేదని చెప్తున్నారు. ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఈరోజు అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బిల్లు ఎందుకు పెట్టబోతున్నారు అంటే ఎమర్జెన్సీ వాటికి నడిపించడం కోసమే తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పాటు అయిపోయింది. నిన్న క్యాబినెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఇంకేం ఎలక్షన్ లేదు మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మనం ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ కూడా పెట్టే అవకాశం ఉంది. కానీ మీరు ఓటర్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెడుతున్నారు అంటే ఎమర్జెన్సీ వాటికి, ఏదంటే జీతాలకు వాటికి వీటికి ఇవ్వడం కోసం పెడుతున్నారు. రెండోది ఏంటంటే ఇప్పుడు అన్ని మీరు పెన్షన్లు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, ఆసరా పెన్షన్స్ కానివ్వండి, ఇవన్నీ డబుల్ త్రిబుల్ చేసిండ్రు. నిరుద్యోగ భృతి కానివ్వండి 2000, 3000 ఇచ్చారు. దాని పోటీ వాళ్ళు కూడా మేము కూడా ఇచ్చారు. నేను అదే అంటున్నా, ఇవ్వడం తప్పంటలేను సార్. ఇవ్వడం ఎవరు ప్రజలకు ఏదైనా ఈ సౌకర్యాలు సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇస్తుంటే మేమేం వద్దనట్లేం, అడ్డం పడట్లేదు. నేనేమంటున్నా అంటే ఇంకా పెరిగిపోయింది. వచ్చింది కదా ఈ సిచ్యువేషన్. నేనేమంటున్నా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము 2000 చేస్తామన్నారు, నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తామన్నారు. దానివల్ల వాళ్ళు కూడా మాకు ఎక్కడ అవసరం చేస్తామన్నారు. ఫైనాన్షియల్ క్రైసిస్ కారణం అదే కదా. అదే ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి మీరు లాస్ట్ ఇయర్లోనే ఇంత లోటు బడ్జెట్ తోటి నడిపించారు. మీరు కేటాయింపులు చేసిన 1,75,000కే మీరు 1,27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భం. ఇప్పుడు 3 అంతలు పెరుగుతుంది మన సంక్షేమ పథకాలకు. మరి ఇది ఏ విధంగా ప్రణాళికలకు తీసుకుంటున్నారు, ఏ విధంగా మీరు ఖర్చు పెడుతున్నారు? మన రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది? మన 10,000 నుంచి 11,000 కోట్ల రూపాయలు మన ఇప్పటిదాకా ఇప్పుడు ఇద్దరు మాట్లాడిన దాంట్లో, వాళ్ళు మాట్లాడిన దాంట్లోనే, సోదరుడు మాట్లాడిన దాంట్లో, సోదరి మాట్లాడిన దాంట్లోనే క్వశ్చన్కి ఆన్సర్ వాళ్ళ దాంట్లోనే ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంత బడ్జెట్ ఎట్లా పెంచుతారు, లక్షల కోట్లు ఎట్లా పెంచుతారు అని మీరే అంటారు. మళ్ళీ స్కీములకు, ఇవన్నీ స్కీములకు పెట్టాలి, అది ఎక్కడ పెట్టాలి, మీరు మాట్లాడడం నేను విన్నాను. అన్ని సమాజం చెప్పడానికి సైలెంట్ గా ఉండున్నా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చింది. ముఖ్యంగా ఏది ప్రియారిటీగా ఉంటుందో, ప్రధానంగా ప్రియారిటీ ఏంది? రైతుల ప్రియారిటీ ఉంది, సంక్షేమ ప్రియారిటీ ఉన్నది, సాగునీరు అవసరం ఉన్నది. ఈ సాగునీరుకి సంబంధించి, సంక్షేమానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించిన కేటాయింపులు జరుగుతూ దానికి సంబంధించిన బిల్లులు తొందరగా ఇవ్వడం జరుగుతున్నది. సోదరుడు చెప్పినట్టు కాంట్రాక్టర్లకు ఎక్కడ బిల్లులు రావట్లేదు, చాలా పెండింగ్ ఉన్నాయి, లోటు బడ్జెట్ ఉన్నది వ్యవస్థ అంతా కూడా అనేది. లోటు బడ్జెట్ లేదండి, ప్రియారిటీగా కొన్ని పైసలు రిలీజ్ చేయడం జరుగుతున్నది తెలంగాణ ప్రభుత్వం. అంతే తప్పితే వాళ్ళేదో పనులు చేయడానికి దాన్ని పెండింగ్ పెట్టడం, వాళ్ళకి ఇవ్వకపోవడం అనేది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం కాదు. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలు ఉన్నాయి. మొన్న ఇచ్చిన దాంట్లో గతంలో ఎకరానికి 4,000 అంటే 8,000 చొప్పున ఇచ్చిన అనేది మీరు ఏ ట్రెజరీ ఆఫీసర్ వాస్తవాలు చెప్తున్నా. నిజమే అనుకుంటా. ఎన్నికలు రాలేదు, ఎన్నికలతో ముగించుకుంటే మేమేం చేయలేదు. బడ్జెట్ గురించి చర్చిస్తున్నాం. వాసుదేవ్ రెడ్డి గారు 2 లక్షల కోట్లు అని చెప్తున్నారు కానీ నిజానికి రాబడి అంత లేదు, ఖర్చు కూడా అంత లేదు. ఇదంతా ట్రాష్ అంటున్నారు కాంగ్రెస్ బీజేపీ. ఇప్పుడు వాళ్ళు సరే విమర్శించడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి చెప్తారు. ఇప్పుడు బడ్జెట్ అంటే ఇప్పుడు గత ప్రభుత్వాల హయాంలో కూడా బడ్జెట్కు మొత్తం కూడా ఖర్చు కాదండి. మనం ముందస్తుగా ప్రణాళిక ప్రకారం ఒకటి చెప్తే ఎంత బడ్జెట్ ఉంటుందో అంత. రాష్ట్రంలో మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే ట్రెండ్. నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ మన ఫ్యామిలీ ఎవ్రీ మంత్ వ్యవస్థ నడవడానికి మనకి గింత అని అనుకుంటాం. ఒక 50,000 1,00,000 ఈ నెల మొత్తం ఎక్స్పెండిచర్ అనుకుంటాం. అందులో ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, కానీ మనం ముందస్తుగానైతే ఒక ప్లాన్ చేసుకుంటాం. అట్లనే రాష్ట్ర ప్రజలకు సంబంధించి, రాష్ట్ర ఆదాయానికి సంబంధించి, రాష్ట్ర
బడ్జెట్కి సంబంధించి మనం 2 లక్షల కోట్లు కనుక 2 లక్షల కోట్లు కనుక పెట్టుకుంటే దాంట్లో తెలంగాణ ప్రజలు అంటే ఒక ప్రభుత్వంగా ఒక పార్టీగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అది ఆ సంక్షేమ పథకాలు కావచ్చు లేదా రైతు బంధు సాయానికి సంబంధించిన విషయాలు కావచ్చు వీటన్నిటిలో కేటాయింపులు అయితే చేయాలి కదా. కేటాయింపులు చేసిన తర్వాత మనకు వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే పన్నుల నుంచి కావచ్చు పన్నేతల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా మనం సమీక్షించుకొని ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఇంకేమైనా గ్రాంట్స్ వచ్చున్నాయా ఆ గ్రాంట్ను కూడా కలుపుకొని కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అంతే తప్పితే మీరు గతంలో 1,75,000 పెట్టిండ్రు అది ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు రేపు 2 లక్షలు పెట్టిండ్రు. ఇప్పుడు మన బడ్జెట్ ఒక గౌరవంగా అంటే తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వాల వల్లే కాకుండా తెలంగాణ ప్రజలకు ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చిర్రో ముఖ్యంగా రైతు పెట్టుబడి సాయానికి సంబంధించింది కావచ్చు సంక్షేమానికి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి కేటాయింపులు తప్పనిసరిగా జరగాలి. కాబట్టి ఆ కేటాయింపులు ఎందుకు పెరిగినాయి అంటే గతంలో 1,75,000 ఉంటే ఈసారి 2 లక్షలకు చిల్లర పైగా ఎందుకు చేస్తున్నారు అంటే ఈసారి పెట్టుబడి సాయాన్ని కూడా 2,000 పెంచడం జరిగింది ఇచ్చిన హామీలలో. అదేవిధంగా సంక్షేమ స్కీమ్లకు సంబంధించి వాటిని కూడా పెంచడం జరిగింది. అవన్నీ కూడా కేటాయింపులు జరగాలి. అది కూడా ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ధర ఇప్పటిదాకా సోదరిమణి చెప్పింది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వాల్సిన అవసరమే వచ్చింది ఫుల్ ప్లేడ్జ్ బడ్జెట్ పెట్టవచ్చు కదా అనేది. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి ముందట పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి వచ్చే లాస్ట్ వీక్ లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. 5 సంవత్సరాల టర్మ్ ఉంది కదా అంటున్నాను. తర్వాత పెట్టుకుంటాం కదా ఇప్పుడు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి ఫుల్ ప్లేడ్జ్ బడ్జెట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడే తొందర ఏం లేదు కాబట్టి ఈ 4-5 నెలలకు సంబంధించి ఇప్పటిదాకా సోదరిమణి చెప్పినట్టు ఈ 4-5 నెలలకు సంబంధించి జీతాలు కావచ్చు రెగ్యులర్ గా చెల్లింపులు ఏవైతే ఉంటాయో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు మా దగ్గర పైసలు కాదండి ఏ ప్రభుత్వం అయినా వచ్చే ఆదాయాన్ని బట్టి ఖర్చు పెడుతూ ఒకవేళ సరిపోకుంటే జనరల్ గా అప్పులు చేయాల్సిందే కదా. మనం చేసుకోలేమా కుటుంబానికి సంబంధించి మనకు జీతాలు సరిగా రాకుంటే మనకు అవసరం ఉన్నప్పుడు అప్పులు తెచ్చుకుంటలేమా వడ్డీలు కడతలేమా దానికి ఏదో మొత్తం అప్పులమయంగా మారింది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు అప్పు చేయనట్టు అంటే రాష్ట్రాలు పరిపాలించేదానికి ఒక తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేస్తున్న విధంగా మాట్లాడడం సరికాదు. సునీతారెడ్డి గారు అప్పులు మీరు కూడా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల రిపోర్ట్ వచ్చింది మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పులు సార్. ఇప్పుడు అన్న చెప్పిండ్రు నాకు 50,000 రూపాయల జీతం వస్తే నేను 60,000 రూపాయల వరకు చేయొచ్చు. 50,000 రూపాయలు నాకు ఆదాయం ఉన్నప్పుడు మనకు ఎంతవరకు ఖర్చు పెట్టుకోవచ్చు. 50,000 రూపాయలు నాకు వస్తాయి కాబట్టి సరే ఇంకో 10,000 రూపాయలు అప్పు తెచ్చుకోవచ్చు అని అనుకోవచ్చు. ఇక్కడ మన బడ్జెట్ మనకు వచ్చే రాబడి అప్రాక్సిమేట్లీ 10,000 నుంచి 11,000 వరకు అప్రాక్సిమేట్లీ మనకు రాబడి ఉందని మీరే చెప్తున్నారు. అందులో నెలకు 11,000 వేసుకోండి పోనీయండి మీరు పెంచిండ్రు అనుకుందాము 11,000 వేసుకోండి. అందులో 6,000 కోట్ల రూపాయలు మనకు జీతాలకు పెన్షన్లకు వాటికి వీటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీరు 25,000 కోట్ల రూపాయలు వచ్చేసి ఇరిగేషన్ కంటున్నారు 15,000 కోట్ల రూపాయలు రైతు బంధుకు అంటున్నారు 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అంటున్నారు. లాస్ట్ ఇయర్ రుణమాఫీ ఎంత ఇచ్చి 4 సార్లు ఇచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ 17,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. కాంగ్రెస్ అంది ఒకటే విడతలు అన్నారు కానీ ఈసారి ఒక పార్టీగా ప్రభుత్వం హామీ చేయలేదు. ఒక విడతలు చేస్తాం సాధ్యమైతే త్వరగా చేస్తామన్నారు కానీ ఒక్కసారి మీరు ఎట్లా చెప్పారు ఎక్కడ చెప్పలేదండి. ఇక దళితులు ముఖ్యమంత్రి చేస్తా అంటే చెప్పలేదు అంటారు అన్యాయం చెప్పడం మళ్ళీ చెప్పలేదు అంటారు. సరిపోతలేదనే మీరు సరే దానికే కన్ఫైన్ అయి మాట్లాడదాము. 4 సార్లు 4 దఫాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు పెన్షన్లు రెట్టింపు చేసిండ్రు మనకు ఆసరావి రెట్టింపు చేసిండ్రు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తున్నారు కొత్తగా మీరు రైతు బంధు కొత్తగా ఇస్తున్నారు. ఇవన్నిటికీ మనకు ఉన్న బడ్జెట్ కి లాస్ట్ టర్మ్ మనకు అది లోటు బడ్జెట్ అవుతుందనే మీరు ఒక టర్మ్లోనే 5 సంవత్సరాల్లో ఒక టర్మ్లోనే 65,000 నుంచి 2.5 లక్షలకు అప్పు చేసిరు. దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థం అవుతుంది సార్ మనకు 50 రూపాయలు వస్తే మనం 1,50,000 అప్పు చేస్తున్నాము. అది కరెక్ట్ అంటారా చెప్పండి. ప్రజల కోసం సంక్షేమానికి ఎవరి కోసం పనిచేస్తున్నాం మనం వారి కోసం ఏదో ఒకటి చేయాలి కదా. ఇలా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి ఏదైనా వాసుదేవ్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే అప్పులు చేస్తున్నామండి మా కోసం కాదు ప్రజల కోసం అంటున్నారు.
ఏ ప్రజలు అడిగిన నిన్ను ప్రజాకర్షక పథకాలు పెట్టమని? మీరు చేస్తున్న అప్పులన్నీ ఎక్కడ పోతున్నాయి? మీరు మరి ఎందుకు ఇచ్చారు హామీలు? మీరు కూడా మేము ఇచ్చామంటే మాకు మీరు చేస్తామన్నారు. మాకు విజన్ ఉంది. మీరు ఎట్లా అప్పులు చేయలేదు కదా. ఇప్పుడు మాకు విజన్ ఉంది. మేము ఆదాయ వనరులను సమకూర్చుకోవాలనుకున్నాం. కొనుగోలుదారుల శక్తి పెరిగింది. కొనుగోలుదారుల శక్తి పెరగడం వల్ల ఇవాళ ట్యాక్సెస్ వస్తాయి. ఇవన్నీ అనుకున్నాం మేము. మీరు కూడా అనుకుని సూటిగా వారి మాటలనే చెప్పాలి. అప్పులు చేయకుండా ఈ పథకాలని ఇంకా వాళ్ళకంటే డబ్బులు రుణమాఫీ కూడా చేస్తామన్నారు. అప్పులు చేయొచ్చు, అప్పులు చేసినా కూడా అవి అభివృద్ధి పరాలకు అందించాలి. ఇవాళ 100 రూపాయలు అప్పు చేసినామంటే కనీసం 10 ఏళ్ల నాడు వడ్డీ కట్టకుంటావే 100 కట్టాలి, లేదు 100 కట్టకుంటావే వడ్డీన కట్టట్టు ఉండాలి. ఇలా 100 తెచ్చి బూడిదలో పోసినట్టు ఆకర్షక పథకాలకు పెట్టి నీ హోర్డింగ్లకు, నీ ఫ్లెక్సీలకు, నీ పేపర్ యాడ్లకు ఖర్చు పెట్టాలని ఎక్కడ కూడా రూల్ లేదు. అది ప్రజలు అడగలే. మాట్లాడియండి, అన్ని అందులోకి వస్తాయండి. మీరు సెక్రటరేట్ జిఏడీలో సాధారణ పరిపాలన శాఖలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ అంటే ఒక దిక్కు ప్రాజెక్టులు కడుతున్నావు, ఆ ప్రాజెక్టులకు డబ్బు ఖర్చు అవుతున్నది. కాళేశ్వరం కడుతున్నావు, రోజు బిచ్చం ఎత్తుకున్నట్టు 20,000 అని 30,000 అంటారు. నీ బడ్జెట్ నీకు సఫిషియెంట్ కేంద్ర ప్రభుత్వం అంటే తప్పుదో ఫైనాన్షియల్ గా రాష్ట్ర ప్రజలు జరిగింది. భరత్ గారు ఒకవైపు 2 లక్షల కోట్లు అని చెప్పేసి ఊకదంపుడుగా చెప్తున్నావు. మా ప్రజలంతా ఏమనుకుంటున్నారు? అమ్మ 2 లక్షల కోట్ల పోయింది మా రాష్ట్రం అనుకుంటున్నారు. ఇంకోవైపు ఏమో వచ్చినట్టు 20,000 కోట్లు 30,000 కోట్లు అని అడుక్కుంటున్నావు. మరి మన పరిస్థితి ఇట్లున్నట్ట పనుల వాటా మీటింగ్ లకు ఎన్నిట్లకు పోయినరు మీరు? ఈ మోడీ వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ అయినారు. నీతి ముఖ్యమంత్రి సమావేశంలో కూడా అనేక సలహాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నీతి ఆయోగ్ లో ఇవ్వడం జరిగింది. సలహాలు ఇవ్వడం జరిగింది. నీతి ఆయోగ్ పోతలేరని మీరు అంటారు. పన్నుల్లో 50% వాటా అడగలే కదా వాసుదేవ్ రెడ్డి గారు? మరి నిజంగానే ఆ రోజు నీతి ఆయోగ్ వచ్చిన తర్వాతనే పన్నుల శాతం. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి నిన్న స్పష్టంగా మీరు పత్రికల్లో కూడా రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వారి జూబ్లీ హాల్లో జరిగిన సమావేశంలో ఎన్కే సింగ్ చైర్మన్ గారు వాళ్ళ సభ్యులకు కూడా ప్రతిపాదించడం జరిగింది. ఎస్, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మేము మిషన్ భగీరథ పెట్టినాం, మిషన్ ప్రాజెక్టులు కడుతున్నాం, దీనికి సంబంధించి ఎక్స్పెండిచర్ అవుతున్నది. దాదాపుగా 80,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకి అవుతుంది, మిషన్ భగీరథకి అవుతుంది. మాకు కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా మీరు సూచన చేయండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాన్ని కూడా మీరు తప్పు పడితే ఎట్లా? రైట్, థ్యాంక్ యూ వాసుదేవ్ రెడ్డి గారు, సునీతారెడ్డి గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు. మొత్తానికి ఖచ్చితంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల గురించే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. అప్పులు చేసినా సరే అది మంచి కార్యక్రమాలకే వినియోగిస్తున్నామని టీఆర్ఎస్ అంటుంటే, కాంగ్రెస్ బీజేపీలు మాత్రం అనవసర వృధా ఖర్చు చాలా ఎక్కువైంది, రాబడి కంటే చాలా ఎక్కువ అప్పులు చేస్తున్నారని కాంగ్రెస్ బీజేపీలు విమర్శిస్తున్నాయి. ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. స్టే ట్యూన్ టు V6.